అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి జనవరి 12వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పరిష్కారాలు చేయాలి, మొత్తం అయితే పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు అయితే పూర్తిగా అర్థమై తీరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గలవారి దినఫలాల ప్రకారం అయితే మనం చూసినట్టయితే వీరికి ఊహించని పరిణామాలు అయితే ఎదురుగా పోతున్నాయి. మీకు తెలియనటువంటి ఒక కొత్త అనుభూతిలో అయితే మీరు తేలేటువంటి మంచి ఉత్సాహం అనేది మీకు రేపటి రోజున అందబోతుంది. మీ జీవితంలో మీరు పొందబోతున్నారు. అంతేకాకుండా ఊహించిన ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు కొన్ని శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఇటువంటి కొన్ని తేలినటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో కలగవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే కనుక రేపటి రోజున మీకు చాలా అనుకూలమైన రోజు అనేది చెప్పుకోవచ్చు. అయితే అటు వ్యాపార రంగంలో కావచ్చు, లేదా ఆరోగ్య విషయంలో కావచ్చు, లేదా విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో ఇటువంటి వాటిల్లో మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఎదుర్కొనేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మరి ఇంతకీ మీ జీవితంలో రేపటి రోజున ఊహించినటువంటి మార్పులను ఏ విధంగా పొందబోతున్నారంటే, ఎటువంటి దేవతారాధన చేసుకోవడం వల్ల మీకు ఎక్కువ మరింత శుభ ఫలితాలు కలుగుతాయో మొత్తం అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మీరు పూర్తిగా అయితే చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. అయితే రేపటి రోజున మీరు చేసేటువంటి ప్రతి పని కూడా సానుకూలమైనటువంటి విజయానికి అయితే దారితీసేలా ఉంటుంది. ప్రతి పని కూడా మీకు ఉద్యోగ ప్రయత్నం చేసినా, ఏదైనా ఇప్పుడే కొత్తగా ఇంకెక్కడికైనా ట్రాన్స్ఫర్ అవ్వాలనుకున్నా కూడా, పని స్టార్ట్ చేయాలనుకున్నా, అనుకున్నటువంటి పనులన్నీ కూడా తప్పకుండా మీకు తెలియకుండానే మీకు ఒక మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు అయితే మీకు ఎదురు కాబోతున్నాయి. మంచి మంచి అవకాశాలు అయితే మీకు రాబోతున్నాయి. అలా ఏం చేయాలంటే, ఏం చేసిన పనుల్లో అయినా కొన్ని మార్పులు అనేవి తప్పకుండా చూసుకోవాలి. అవి ఏంటంటే కనుక మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఖచ్చితంగా కూడా సూర్య నమస్కారం చేసుకొని, శివాలయ దర్శనం చేసుకొని అన్ని రకాలుగా అయితే మంచిది. ఇంట్లో దీపారాధన చేసుకోవడం ఎంతో మంచిది. నవగ్రహ ఆరాధన చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీ దగ్గరలో ఏ ఆలయం ఉంటే ఆ ఆలయం దగ్గర నవగ్రహాల దగ్గరకు వెళ్ళి, శివాలయంలో ప్రతి ఊర్లో ఉంటుంది కనుక మీరు నవగ్రహ ఆరాధన చేసుకోవడం, నవగ్రహాలకు పూజలు చేయడం, కాసేపు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం అయితే ఎంతైనా మంచిది. మీరు ఎక్కడైనా కానీ చక్కగా చదువుకొని నవగ్రహ ఆరాధన కూడా చేసుకోవడం ఎంతైనా మంచిది. రావి చెట్టు కూడా ఉంటే రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేసుకోవడం, వీలైతే అక్కడ దీపం ఆరాధన చేసుకొని ప్రయత్నం చేయడం వల్ల మీకు ఎంతైనా మంచి శుభ ఫలితాలు అయితే ఎదురవుతాయి. మీకు ఎం అనేటువంటి పేరులో ఉన్న అక్షరంలో ఉన్న వ్యక్తి అయితే మీ జీవితంలో యాదృచ్ఛికంగా ఎదురవ్వబోతున్నారు. ఈ వ్యక్తి మీ గతానికి సంబంధించిన వారు కావచ్చు, మీ భవిష్యత్తు ద్వారా మీకు కావచ్చు. ఒక వ్యక్తి మొదట మిమ్మల్ని పెద్దగా ఏమనుకోకపోయినా, ఏం చెప్తున్నా మీకు పెద్దగా అతని మాటలు తలకెక్కవున్నా, తర్వాత అతను చెప్పేది నిజమనైతే మీకు ఆలోచన వస్తుంది. ఏ సలహా ఇవ్వడమో, ఏ తప్పు వేలెత్తి చూపడమో అది కేవలం ఒక విషయమే చెప్తాడు. మీరు ఇప్పటి వరకు చూడని ఒక దారి తప్పని ఈ విషయం వ్యక్తి వలన అయితే ఆ నిజం మీకు అనేది తెలుసుకోగలుగుతారు. కొంతమంది ఒక వ్యక్తి వలన ఒక అబద్ధం అనేది కూలిపోతుంది. మీ జీవితంలో ఆ వ్యక్తికి ఇంకా సంబంధం లేదు అని చేసేటువంటి కొన్ని పనుల వలన మనసు అనేది విరిగిపోతూ ఉంటుంది. అటువంటి సమయంలో ఏం తెలియనటువంటి విషయాన్ని బయటపెట్టి మరొక వ్యక్తి అంటే ఎవరు అనుకుంటారో ఆ భగవంతుడే ఉంటాడు. భగవంతుడు ఏదైనా సరే ఒక వ్యక్తి రూపంలో వచ్చి మనం చేస్తుంది తప్పో కాదో అని మనకి మంచి దారిని చూపించడానికి, తప్పులు అసలు ఎత్తి చూపడంలో అసలు వెనకాడరు. ఏ రూపంలో అయినా మనకు వచ్చి తప్పుడు మార్గంలో కాకుండా మంచి దారిలో నడవడానికి అయితే భగవంతుడు ఎల్లవేళలా సహాయం చేస్తూనే ఉంటాడు. అలాగే నిజాయితీతో ధర్మబద్ధంగా బతికే వారికి మాత్రమే భగవంతుడు ఏదో ఒక రూపంలో అయితే మనకి సహాయం చేస్తూ ఉంటాడు. అందరూ ఆయన బిడ్డలే కనుక ఎటువంటి భేదం అస్సలు ఉండదు భగవంతునికి. భగవంతుని ఎవరైతే గట్టిగా నమ్ముకుంటారో ఖచ్చితంగా అయితే మంచి మార్గంలో నడిపిస్తాడని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రేపటి రోజున అయితే మీకు మానవులు రక్షిస్తూనే ఉంటారు, కానీ ఇంకొంచెం నీతి నిజాయితీగా మంచి మనసుతో ఉన్న వాళ్ళకు అడుగడుగునా రక్షిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం విషయంలోకి వస్తే గనక మీరు ఎటువంటి ధోరణిలో ఉన్నారని అయితే నిజాయితీ కట్టుబడి ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా మీరు కుటుంబ బరువు బాధ్యతలను ఎక్కడా కూడా అస్సలైతే వదిలిపెట్టలేదు. కొంతమంది కుటుంబ బాధ్యతను చూసి భయపడి పారిపోయే వాళ్ళు ఉంటారు. కొంతమంది అసమర్థత వాటిని దూరంగా వదిలించుకోవాలని చెప్పి ఏదో ఒక కుటుంబంలో లేనిపోని చిచ్చులు వారికై వారే పెట్టుకుంటూ ఉంటారు. అయితే మీరు ఎక్కడా కూడా చిన్నపాటి నుంచి కూడా కుటుంబ బరువు బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూనే వచ్చారు. మంచి చెడు గురించి
నేర్పించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆపదలో ఉన్న వారికి సహాయం చేసి మీకు లేనిపోని నిందల పాలవుతూ ఉంటారు. ఇటువంటివి ఎక్కడా కూడా మీరు ఎన్ని జరిగినా ఓర్పు సహనంతో ఏది జరిగినా కూడా భగవంతుని మీద భారం వేసి మీ పనిని మీరు చేసుకుంటూ పోతున్నప్పుడు ఏ భగవంతుడైనా కానీ మీకు తప్పకుండా రక్షిస్తాడు. ఆ కోవకు చెందిన వారే మీరని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే పరమేశ్వరుని యొక్క ఆరాధన మీకు ఎక్కువగా చేసుకున్నట్లయితే మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మార్పు చవి చూస్తుంది. మీ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ప్రతినిత్యం మీకు శివ పంచాక్షరి మంత్రాన్ని, ఓం నమ శివాయ మంత్రాన్ని ఎన్నిసార్లు జపిస్తే అంత మంచిది. మీ ఇంట్లో సాక్షాత్తు ఏదో ఒక విషయాన్ని అయితే తెలియజేయబోతున్నానని చెప్పుకోవచ్చు. మనస్ఫూర్తిగా అయితే మీరు నమ్మి తీరాలి. మీ ఇంట్లో భగవంతుడు తప్పకుండా కొలువై ఉంటాడు. కాసేపు 10 నిమిషాలైనా సరే దైవాన్ని దగ్గర కూర్చొని మీరు మనస్ఫూర్తిగా దైవంతో మాట్లాడండి. ఈరోజు చేయాలనుకున్నది, ఈరోజు ఏది చేయకూడదు, ఇది చేయాలనుకున్నాను, ఏదో ఒక విధంగా నాకు సహాయం చేయమని భగవంతుని వేడుకుంటే, అరే పాపం నా బిడ్డ ఇలాగా ఈరోజు నాకు ఈ మాట చెప్పాడు, ఏదో చేస్తానని చెప్పి భగవంతుడు మనకు ఏదో ఒక సహాయం చేస్తాడు, సంతోషిస్తాడు. కాబట్టి మీరు చేసి చూడండి. ఆ వ్యక్తి రాక మీకు రక్షణ, అతని మాట మీకు హెచ్చరిక. రేపటి రోజున మీ ఇంట్లో వాతావరణం పూర్తిగా మార్పు చెందబోతుంది. భయం తగ్గిపోతుంది. అదృష్టం నెమ్మదిగా వస్తుంది. ముందు ముందు రోజులు ఇంకా డబ్బు ఖర్చు అయ్యే విషయంలో కూడా మీరు కాస్త పొదుపు చేయవలసి ఉంటుంది. ఆర్థిక విషయంలో కొంచెం మార్పులు రావచ్చు. అకస్మాత్తుగా ఇప్పటివరకు జరిగినటువంటి మార్పులు ఒక వ్యక్తి ఇచ్చేటువంటి సలహా ద్వారా మీ జీవితం చాలా రకాలుగా మార్పులకు దారితీస్తుంది. అంతేకాకుండా మీకు రావాల్సిన డబ్బు తిరిగి రావడం, ఏదో ఒక రూపంలో రావడం, ఇటువంటివన్నీ కూడా మీరు చవిచూసి చాలా మీరు ఆశ్చర్యపోతారు. అలాగే ఈ యొక్క రాశి వారికి చూసినట్లయితే కనుక ప్రేమికుల పరంగా రేపటి రోజున చాలా సానుకూలమైనటువంటి మార్పులు అయితే కనపడుతున్నాయి. అంటే చాలా రోజుల నుండి మీకు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారికి కుటుంబ సభ్యులు ఏదైనా ఒక విషయాన్ని చర్చించాలని చెప్పినా, మీ యొక్క ప్రేమ విషయాలను చర్చించాలని చెప్పిన వారంతా ఒప్పుకుంటారా లేదా అని చెప్పి వెనక్కి వెళ్తూ ఉంటారు. ప్రేమికులకు అయితే చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. మీ ప్రేమను ఇంట్లో వ్యక్తపరిస్తే వారు తప్పకుండా ఒప్పుకుంటారు. మీకు ఉన్నటువంటి తెలివితేటలతో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా విజయానికి దారితీస్తుంది. మీరు చాలా తెలివిగా ఏదైనా పని ఎంచుకున్నారనుకోండి, దాంట్లో తప్పకుండా 100% కాకపోయినా 20% అయినా రేపటి రోజున కొన్ని రోజుల నుంచి మీకు మార్పు అయితే చవి చూస్తారు. అందులో ఏంటంటే మనకు తెలియనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు ఏర్పడుతుంది. అలాగే మానసికపరమైన ఒత్తిడి నుండి బయటపడడానికి పాత స్నేహితులు, ఎవరైనా తెలియనటువంటి కొత్త స్నేహితులకు మీరు స్నేహం ప్రారంభిస్తారు. చాలా రోజుల నుంచి డిప్రెషన్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. ఈ యొక్క రాశి గలవారు మీ భావాలను పంచుకోవడానికి సరైన వ్యక్తి లేరు. అలాగే మీరు ఏది పంచుకోవాలన్నా ఎవరో ఒకళ్ళు మీ నుండి దూరం అయిపోతూ నమ్మినటువంటి వ్యక్తులను మోసం చేయడం, ఇటువంటివన్నీ తరచూ జరగడం వల్ల మీరు బంధాలను కూడా అనుకూలమైతే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తులతో మంచి బంధం కొనసాగించాలని చెప్పి అనుకుంటూ రేపటి రోజున అయితే తిరిగి మరలా పాత బంధాలను కలుపుకోవడము, లేదా కొత్త బంధాలను తిరిగి మరలా జీవితంలోకి ఆహ్వానించడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. తద్వారా మీకు ఒక కొత్త బంధం కూడా మీ జీవితంలో ప్రవేశించే అవకాశం బలంగా ఉంది. కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తారు. స్వతంత్ర భావన అనేది ఎవరి మీద ఆదేశాలతో మీరు వాడుకోరు. మీ యొక్క ఆదేశాలు అనేవి ఒకరిపైన సలహా ఇవ్వడం మీకు పెద్దగా ఇష్టం ఉండదు. పెద్దల యొక్క సలహాలు, పెద్దల యొక్క నిర్ణయాలను చక్కగా గౌరవిస్తారు. అలాగే మనస్తత్వం, సమాజ సేవ ఇటువంటి వాటి మీద మీకు మరింత ఎక్కువగా మక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. విద్యా విషయానికి వస్తే ఈ యొక్క రాశి వారికి సైన్స్, టెక్నాలజీ, ఐటీ, రీసెర్చ్ రంగాల్లో వారికి మంచి ప్రతిభ కనబడతారు. సోషల్ వర్క్ అలాగే ప్రభుత్వ రంగాలకు అనుకూలంగా ఉంటుంది. ధనానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే డబ్బు సంపద నెమ్మదిగా అయితే స్థిరంగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇలా వచ్చి అలా వెనక్కి వెళ్ళిపోవడం చూస్తుంటారు. వచ్చేటువంటి డబ్బు స్థిరంగా ఇలా మీ దగ్గరే ఉండబోతుంది. ఖర్చుల విషయంలో ముందే మీరు ఒక ప్లాన్ వేసుకొని రావాలి. ఇంటి ముందు ఎలా అంటే అలా ముందు ముందు రోజుల్లో ఉంటుందనే జీవితంలో మీ ఖర్చుల్లో కొంచెం ప్లాన్ చేసుకొని మీరు చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. భవిష్యత్తు కోసం తప్పకుండా మీరు పొదుపులు ఎంతైనా చేయాలి. అకస్మాత్తుగా రేపటి రోజుల్లో లాభాలు వచ్చేటువంటి అవకాశాలు మరెన్నో ఉన్నాయి. ధన లాభాలు అలాగే ప్రేమ వివాహానికి సంబంధించినవి అయితే చూసుకున్నట్లయితే స్నేహం నుండి ప్రేమగా మారే అవకాశాలు, స్నేహబంధంలో ఉన్నటువంటి వ్యక్తులు తిరిగి ప్రేమికులుగా మారే అవకాశాలు మరిన్ని కనబడుతున్నాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా తప్పకుండా వివాహ సంబంధాలకు సంబంధించిన చర్చలు మరింత ఎక్కువగా అయితే ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి కనుక మీ జీవిత భాగస్వామి బాగా అర్థం చేసుకుని సహకరించడంతో మీకు రేపటి రోజున మంచి
ఉల్లాసమైన జీవితం అయితే గడపబోతున్నారు. మానసిక ప్రశాంతత పొందబోతున్నారు. దాంపత్య జీవితం కూడా సుఖమయం అవుతుంది. ఆరోగ్య విషయానికి వస్తే నిద్రలేమి, రక్తపోటు సమస్యలు కొంచెం జాగ్రత్తగా తీసుకోవడం, యోగా, ధ్యానం చేయడం ఎంతైనా మంచిది. అలాగే మీరు తప్పనిసరిగా నీటిని ఎక్కువ తాగేలా చూసుకోండి. ఏదైనా కానీ మంచి నీళ్ళని ఎక్కువగా తీసుకోవడానికైతే ప్రయత్నించండి. తప్పకుండా అయితే మీకు అనుకూలంగా పరమేశ్వరుని యొక్క ఆరాధన అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటున్నాయి దినఫలాలు తెలుసుకున్నాం కదండి. మన వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.